మనాలిలో లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి చాలామంది సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, సిసు వరకు వెళ్ళి లైవ్ స్నోఫాల్ కాదు కదా కనీసం స్నో కూడా చూడకుండా డిసప్పాయింట్ అయి వస్తారు. మేము మాత్రం ఎక్కడ వెళ్లకుండా మా స్టే దగ్గరే లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేసాం. అంతేకాదు మా స్టే బ్యాక్ సైడే చాలా పెద్ద యాపిల్ తోట ఉంది. అంత పెద్ద తోటలో కేవలం మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే ప్రైవసీగా ఈ స్నోలో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఎదురుగా ఈ వైట్ క్యాప్ స్నో మౌంటైన్స్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ వీడియోలో మనం ఈ స్టే గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకోబోతున్నాం. దీన్ని ఎలా బుక్ చేసుకోవాలి, దీని ప్రైజెస్ అండ్ ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్స్ ఎలా ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. పూర్తి వీడియో చూడండి. ఇన్ కేస్ మీరు మనాలి ప్లాన్ చేస్తూ ఉంటే ఫ్యామిలీస్ కానీ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి బడ్జెట్లో చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ఫస్ట్ ఈ స్టే చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్స్ అన్ని కవర్ చేద్దాం. ఆ తర్వాత ఈ స్టే బ్యాక్ సైడ్ యాపిల్ తోట ఉంది అన్నా కదా, అది చూద్దాం. అండ్ ఫైనల్లీ ఈ స్టేలో అసలు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది స్టే చేయవచ్చు, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, దీని ప్రైస్ ఎంత, ఎలా బుక్ చేసుకోవాలి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. స్నో కోసము సోలాన్ వ్యాలీ వెళ్ళాలా, సిసు వెళ్ళాలా అని ఒక కన్ఫ్యూజన్ ఉన్నది నిన్న నైట్. మార్నింగ్ లేవగానే ఇంటి ముందు ఇదన్నమాట పరిస్థితి. లైవ్ స్నోఫాల్ ఇప్పుడు మీరు చూసేది చాలా తక్కువ. ఇది ఆఫ్టర్నూన్ 12-1 అవుతుంది. నేను మార్నింగ్ నుంచి వీడియో రికార్డ్ చేశాను. అసలు వెదర్ ఎలా ఉండింది మొత్తం ఈరోజు జనవరి అనమాట, మొత్తం స్నో దీనికన్నా భయంకరంగా ఉంది. వీడియో మొత్తం చూడండి. అసలు ఈ సరౌండింగ్స్ మేము స్టే చేస్తున్న దగ్గర ఎలా ఉందో, అసలు ఇది ఇండియానా స్విట్జర్లాండా మీకే డౌట్ వస్తుంది. ఒకసారి అటు చూపిరా. చూడండి మనం స్టే చేస్తుంది అక్కడ, అటు సైడ్ చూడు, మన గేటు బయట, అది గేట్ బయట వెళ్ళకుండానే ఒకసారి ఇటు చూడు, మొత్తం చూడండి స్నోతో చెట్లన్నీ కూడా కవర్ అయిపోయాయి. ఇదేముంది, బయటికి వెళ్ళి మీకు యాపిల్ తోట అవన్నీ కూడా చూపిస్తాను. జస్ట్ మన బ్యాక్ సైడే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఆగింది స్నోఫాల్, లైట్గా పడతా ఉంది. ఇప్పుడంతా రోడ్లు చూడండి మొత్తం ఐస్తో, రోడ్డే కనిపించట్లేదు మీకు అసలు. ఐ హోప్ మీకు వీడియో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం ఇక్కడ చెట్లు కానీ అంతా చూడండి బ్లాక్ అయిపోయినాయి. అసలు వీళ్ళ ఇల్లులు చూడండి కవర్ అయిపోయినాయి మొత్తం. భలే సీజన్ అసలు. ఉండరా, చెట్టు ఇరుకుంది, వస్తున్నా ఉండు కదలకు నువ్వు. హౌస్ మొత్తం చూడండి కవర్ అయిపోయింది. అసలు పొద్దున్న నుంచి ఈ స్నోలో నేను తడుస్తున్నా. పేషెంట్ అయినా మనకి వచ్చిందే పర్పస్ దీనికోసమని. ఇంకా యాక్చువల్గా తడవకూడదు, కంపల్సరీ మనం సిక్ అవుతాం. పిల్లలు కూడా అలానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బట్ లెట్ ఇట్ బి, మనం మళ్ళీ రాం కాబట్టి. చూడండి మొత్తం ఇల్లులన్నీ, ఈ చెట్లు కదా, అదే మొద్దులా ఏమంటారు వీటిని తెలుగులో నాకు సరిగా తెలీదు, వాటిని కూడా మొత్తం స్నో కవర్ చేసేసింది. ఇటు బ్యాక్ రాగానే ఇక్కడ చూడండి వ్యూ, మొత్తం స్నో కవర్ అయిపోయింది చూడండి. మొత్తం స్నో, మొత్తం కూడా యాపిల్ తోటనే. మీకు ఇప్పుడు యాపిల్స్ ఏం కనిపించవు, ఎందుకంటే ఇది సీజన్ కాదు. ఆగస్టు ఆ మంత్లో అయితే మీకు యాపిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఆకులు లేకుండా ఎంటీ చెట్టులతో అసలు ఎవ్వరు లేదు చూడండి. నాకు ఈ స్టేకి వర్త్ అనిపించింది. ఇంత బడ్జెట్లో బ్యాక్ సైడ్ రాగానే ఎవ్వరు లేకుండా, అసలు సోలాన్ వ్యాలీ, సిసు అటు సైడ్ వెళ్తే ఎంత క్రౌడ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎవ్వరు లేదు డిస్టర్బ్ చేయడానికి. పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సూపర్ ఉంది కదా. ఇంకా ముందుకంతా వెళ్ళినా కూడా మన స్టే అయితే ఇదే బ్యాక్ సైడ్. సో జస్ట్ మన బ్యాక్ సైడ్ ఇటు రాగానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ఇదంతా రోడ్ వీళ్ళకి. అసలు మీకు రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. యాక్చువల్గా అయితే వీళ్ళ రోడ్ ఇది మొత్తం కవర్ అయిపోయింది. ఆ మౌంటైన్స్ చూడండి, ఆ గ్రీనరీ వెళ్ళిపోయి మొత్తం వైట్ క్యాప్డ్ మౌంటైన్స్ అంటారు కదా, అలా అయిపోయింది అనమాట. ఇన్ కేస్ మీకు ఇప్పటి వరకు వీడియో నచ్చి ఉంటే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో రికార్డింగ్లో నేను ఎక్కడ పడతాను అన్నట్టుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు. దిస్ ఈజ్ ఇండియా బ్యూటీ అదే అబ్బా. మీకు సముద్రం ప్రాంతం కావాలన్నా, చలి ప్రాంతాలు కావాలన్నా, మంచు అన్నీ ఉంటాయి, నదులు. వేరే కంట్రీస్లో ఓన్లీ మంచు ఉంటుంది, ఎండ ఉండదు. అసలు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ అని చెప్పొచ్చు. మన ఇండియాలో ఎక్స్ప్లోర్ చేయాలే కానీ శ్రీలంక, ఫిన్లాండ్, స్వీడన్
అన్నీ కూడా మీకు ఇండియాలోనే కనిపిస్తాయి, కాకపోతే ప్రాపర్ సీజన్లో వెళ్తాలి. ఇదంతా కూడా మన రూమ్ బ్యాక్ సైడ్. ఇప్పుడు వెళ్ళి మన రూమ్ ఫ్రంట్ సైడ్ స్ట్రీట్స్ ఇవి చూద్దాము. అని మీకు ఒకటి చెప్పాలి, మనకి ఏంటంటే ఈ చిన్న సందులో ఒక 200 మీటర్స్ దిగాలి మెయిన్ రోడ్ నుంచి. మెయిన్ రోడ్ కూడా చిన్నదే, ముందు చూపిస్తాను మీకు. ఇన్ కేస్ లగేజ్ ఉంటే నో ప్రాబ్లం, వీళ్ళ సర్వీస్ బాయ్ ఉంటారు, తను తీసుకుని వస్తాడు. ఇందా నుంచి అసలు మన స్టే దగ్గర బ్యాక్ సైడ్ చూపించా కదా, ఇప్పుడు రోడ్లో చూద్దాం అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అని. వెహికల్స్ వెళ్ళే విధంగా ఉందా లేదా మొత్తం చూడండి. ఇల్లులన్నీ ఎలా అయిపోయినాయో. ఇవన్నీ కూడా యాపిల్ చెట్లే. నా చెప్పినట్టు ఆగస్ట్ ఆ టైంలో రావాలి. ఇదే మెయిన్ రోడ్, ఇంకా వెహికల్స్ వెళ్ళేది. కారు చూడండి, ఇటు నుంచి కింద దిగితే మన హౌస్. అంతా మౌంటైన్స్ చూడండి. ఈ చిన్న కార్లన్నీ డ్రైవింగ్ బాగుంటేనే, సెల్ఫ్ డ్రైవింగ్ అంటే స్కిడ్ అవుతాయి వెహికల్స్. బ్యూటిఫుల్ వెదర్. ఎన్నిసార్లు చెప్పుంటాను ఇప్పుడు ఈ వీడియోలో, బట్ దట్ ఈస్ హౌ ఐఎమ్ ఫీలింగ్ నౌ. ఇది మన బైక్ పరిస్థితి. అంత సినిమానే లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి మొత్తం ఎంత గడ్డ వస్తుంది. అసలు లేయర్ చూసారా ఎంత ఫామ్ అయి ఉంది మొత్తం. అమ్మా, అట్లీస్ట్ ఒక 2 feet ఉందేమో. ఇక్కడ చూడండి వాటరు. అబ్బా సూపర్ అసలు ఇక్కడ వ్యూ అయితే. ఇదే మనం స్టే చేస్తున్న ప్రాపర్టీ. ఎంట్రన్స్లోనే చూడండి ఎంత ఫ్రీ స్పేస్ ఉంది. పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ లైవ్ స్నోఫాల్లో. అండ్ నిన్న నైట్ చెక్ ఇన్ అయినప్పుడే రూమ్ విజువల్స్ అన్నీ కూడా తీశాను. సో నైట్ విజువల్స్ చూపిస్తాను, రూమ్ వి చూడండి. నెక్స్ట్ 4 days మనాలిలో మనం ఇక్కడే స్టే చేయబోతా ఉన్నాము. ఇది 3 bedroom ప్లస్ అడిషనల్గా 1 kid రూమ్ ఉంటుంది విత్ కిచెన్ యాక్సెస్ మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ బయట చూద్దాం, లోపల చూసే ముందుకన్నా. ఇక్కడంతా కూడా సిట్టింగ్ ఏరియా ఇచ్చారు చిన్నది. అండ్ బయట అయితే బాగానే ఉంది, ఓపెన్ స్పేస్. మనం ఇటే వచ్చింది. సో ఇదంతా ఓపెన్ ఏరియా. అండ్ ఇటు సైడ్ కూడా కాస్త ఓపెన్ ఏరియా ఉంది చూడండి. ఇది వచ్చేసి ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు, అదే సెటప్. అండ్ ఎదురుగా ఇదేంటంటే ఒక బెడ్రూమ్కి ఇట్లా ఇచ్చి యాక్సెస్ ఇచ్చారు. అఫ్కోర్స్ లోపల నుంచి కూడా రావచ్చు, చూపిస్తా. సో ఒక బెడ్రూమ్కి ఇటు నుంచి యాక్సెస్, అండ్ మనం మెయిన్ ఇక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఇది ఓవరాల్గా బయట అయితే. ఇప్పుడు వెళ్ళి లోపల ఎలా ఉంది మొత్తం చూద్దాం పడండి. లోపల చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. ఎంట్రన్స్లోనే హాల్ ఉంది, స్పేసియస్గానే ఉంది. సోఫా సెట్ అండ్ మెయిన్ ఇది బాగా అనిపించింది, సిట్టింగ్ ఏరియా, కూర్చొని ఇక్కడ కూడా తినొచ్చు. లగేజ్ ఇంకా లోపల పెట్టలేదు. రూమ్ హీటర్స్ అయితే మ్యాండేటరీ, మీకు తెలిసే ఉంటుంది. అందులో జనవరి మన సైడే చలి ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఇక్కడ కంపల్సరీ. ఇక్కడ కూడా అంతా లగేజ్. ఇక్కడ కూడా స్మాల్ సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ కూడా మనకి రూమ్ హీటర్ ఉంది, సిట్టింగ్కి 2 chairs. బాగుంది బెడ్ కూడా. ఇన్ కేస్ ఫ్యాన్ కావాలంటే, అఫ్కోర్స్ ఫ్యాన్ అయితే అవసరం ఉండదు. అండ్ దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ లేదు. అండ్ కబోర్డ్స్ కూడా బాగానే ఉన్నాయి. అంతా ఇక్కడ ఇటు సైడ్ అంతా వుడ్ ఎక్కువ యూస్ చేస్తారు హౌసెస్లో. అండ్ దీనికి వాష్రూమ్ ఏంటంటే ఇక్కడ హాల్లో ఇచ్చున్నారు. సో స్పేసియస్గా బాగానే ఉంది, గీజర్ అంతా కూడా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కిచెన్, యూటిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, యూస్ చేసుకోవచ్చు. కిచెన్ యాక్సెస్ కూడా ఉంటుంది మనకి. అంటే ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చారు. ఇది కిడ్స్ రూమ్. ఇన్ కేస్ కిడ్స్ ఎక్కువ మంది ఉన్నా, కిడ్సే ఉందిలే, పెద్దవాళ్ళు కూడా పడుకోవచ్చు. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చున్నాడు. సో ఒక బెడ్రూము, కిచెన్, కిడ్స్ రూమ్ చూసాం కదా. అండ్ ఇంకా 2 bedrooms ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ నుంచి కూడా హాల్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇది ఇంకో బెడ్రూము.
ఇక్కడ కూడా సేమ్ సిట్టింగ్ ఏరియా ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ బెడ్, ఇది వాష్రూము. ఇక్కడ కూడా వాష్రూమ్ ఉంది, లైట్ వేసాను, క్లీన్గా ఉంది. అండ్ బాల్కనీ ఉందా ఇక్కడ? లేదు, క్లోజింగ్లో ఉందా. సో ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఫైనల్గా ఇంకో బెడ్రూమ్ అటు సైడ్ బయట ఉంది. మనం వీడియో తీస్తున్నాం, అందరు బయట వెయిటింగ్. సో ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇది మూడో బెడ్రూము. బెడ్ బాగానే ఉంది. సేమ్ ఇక్కడ కూడా 2 చైర్స్ ఇచ్చారు. ఈ టీవీస్ ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. అండ్ ఇక్కడ కూడా కిచెన్ ఏరియా లాగా ఇచ్చున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ ఏం పెట్టలేదు, జస్ట్ వీళ్ళు ఒక డబల్ బెడ్రూమ్ని ఇంకో సపరేట్గా ఉన్న ఇంకో బెడ్రూమ్ని కలిపిచ్చారు. ఇది ఇంకా దీని బాత్రూము. ఇది కాస్త చిన్నగా ఉన్నట్టుంది. సో ఓవరాల్గా ఇంకో బెడ్రూమ్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం క్లియర్గా. వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు లోపలికి కాస్త రావాలన్నమాట. లగేజ్ ఉన్న ప్రాబ్లం లేదు, వీళ్ళే క్యారీ చేస్తారు. ఆల్మోస్ట్ మనకి మనాలి, షిమ్లాలో అన్నీ ఇలాగే ఉంటాయి, కాస్త స్టెప్స్ దిగడం కానీ ఎక్కడం కానీ. రెండోది ఏంటంటే నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే వైఫై ఉంది యాక్సెస్ మనకి, అండ్ మొబైల్ యాక్సెస్ కూడా బాగానే ఉంది. అండ్ మూడోది ఏంటంటే రూమ్ హీటర్స్, దానికి సపరేట్గా పర్ డే 350 ఛార్జ్ చేస్తున్నారు. అది కంపల్సరీగా మనకు కావాలి. ఆల్మోస్ట్ 99% ప్రతి హోటల్లో కూడా ఛార్జ్ చేస్తారు అనుకుంటా. ఫోర్త్ ఏంటంటే ఇక్కడ మనకి పార్క్ చేసుకోవడానికి నాకైతే పార్కింగ్ అనిపించలేదు. మేబీ వీళ్ళు లోపల ఎక్కడైనా పార్క్ చేస్తారేమో, అదైతే నాకు తెలియదు. నేనైతే వెహికల్ తెచ్చుకోలేదు కదా రెంటల్ వెహికల్లో. అండ్ మెయిన్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర ఆప్షన్ ఉంది, మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు అప్పుడే చేసి ఇస్తారు, లేదా మనకి కిచెన్ ఉంది, మనమే చేసుకోవచ్చు మన స్టైల్లో. ఇవి డీటెయిల్స్ గురించి. ఇప్పుడు మెయిన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది నేను 4 nights 5 daysకి బుక్ చేసుకున్నాను. మేము ఉన్నది 4 members, బట్ మొత్తం మనకే హ్యాండ్ ఓవర్ చేసేసారనమాట. అది బుక్ చేసేటప్పుడే చూపించారు. దానికి నాకు టోటల్ ట్యాక్సెస్తో కలిపి 15,400 ఎంతో పడింది జనవరి మంత్లో. ఇది ఆఫ్ సీజన్, సమ్మర్ వీటిని బట్టి డిమాండ్ని బట్టి ప్రైస్ అటు ఇటు మారుతూ ఉంటుంది. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం 9 members అలౌ చేస్తారు వీళ్ళు. అలా చూసుకుంటే మనం అట్లీస్ట్ 6 members ఉన్నా కూడా పర్ డే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,000 కూడా పడట్లేదు. సో నాకైతే మంచి డీలే అనిపించింది. ఈ ప్రాపర్టీ నుంచి మనకి మెయిన్ మాల్ రోడ్ కానీ హిడింబా టెంపుల్ కానీ లెస్ దాన్ 5 kilometers ఉంటాయి. ఈ హోటల్ చుట్టుపక్కల మనకి చాలా బైక్ రెంటల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఆప్షన్. ఇన్ కేస్ క్యాబ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోకండి, వరస్ట్. నేను వీళ్ళ దగ్గర నుంచే క్యాబ్ తీసుకొని ఢిల్లీకి రిటర్న్ అయ్యాను. అంత వరస్ట్ క్యాబ్ అయితే ఇక్కడ చూడలేదన్నమాట. వీళ్ళు రెస్పాన్సిబిలిటీ కూడా సరిగా తీసుకోలేదు. అండ్ ఫుడ్ అయితే నేను 4 days టేస్ట్ చేశాను కదా, చాలా బాగుంది బయట వాటితో కంపేర్ చేసుకుంటే, టేస్ట్ పరంగా అండ్ ప్రైజెస్ పరంగా. అండ్ ఇది నేను ఎయిర్బిఎన్బిలో బుక్ చేశాను, మైలో కాటేజ్ అని చెప్పి మీరు సెర్చ్ చేయొచ్చు. ఇన్ కేస్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ టెస్ట్ చేయండి. ఇక్కడైతే నేను ఇవ్వను, ఎందుకంటే వాళ్ళకి అన్నెసరీ కాల్స్ వెళ్తాయి. అండ్ ఇది బడ్జెట్ చెప్పా కదా, పర్ హెడ్ మీకు 6 members ఉన్నారనుకోండి 1,000 కూడా పడదు, 800-900 పడుతుంది ట్యాక్సెస్ అన్నీ కలిపి కూడా. ఐ హోప్ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.